పర్యాటక రంగంతోనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విహంగ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎయిర్ సఫారీ జెట్స్కీని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యతో కలిసి ప్రారంభించారు. చీరాల సూర్యలంక బీచ్లను దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పారా మోటార్ ఎయిర్ సఫారీ ద్వారా సముద్ర తీరంలో విహంగ వీక్షణం చేశారు. చీరాల సముద్ర తీరాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య వివరించారు. జెట్స్కీ రెండు కూడా మధురానుభూతుల్ని మిగిల్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఏ చిన్న భయం కానీ లేకపోతే ఏదైనా జరిగిపోతుందనే అనుమానం కానీ లేకోకుండా చాలా చక్కగా పైలట్స్ కానివ్వండి లేకపోతే ఆ డ్రైవర్స్ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా చేశారు. అన్నిటికంటే కూడా టూరిస్టుల యొక్క సేఫ్టీ అత్యంత ప్రాధాన్యం అనే మోటివ్తో మరి రూల్స్ తీసుకోవాలని చెప్పాం. చాలా బాగుంది. భవిష్యత్తులో అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వినియోగించుకుని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కూడా నేను సూచిస్తా ఉన్నాను. 25 పాలసీస్ వివిధ రంగాల్లో మరి టూరిజం కానివ్వండి, టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మరి డెవలప్ చేస్తున్న విషయం. ఇప్పటి వరకు కొన్ని ఒక 1000-2000 రూమ్స్ ఉంటే ఈరోజు 50,000 రూమ్స్కి ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 స్టార్ 3 స్టార్ 2 స్టార్ హోటల్స్. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చీరాల పట్టణానికి ఆదాయాన్ని కూడా కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ పెద్ద ఎత్తున టూరిజంని ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు వచ్చినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ మరి అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా మీ పిల్లలతో మీ కుటుంబాలతో ఎంజాయ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.